ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆగండి, ఇది అన్యాయం. నా భర్తకి సంబంధం లేదు. దయచేసి మీకు దండం పెడతాను. నా భర్త అమాయకుడు. ప్లీజ్ అతన్ని కొట్టద్దని చెప్పండి. బాలగారు, మనం ఇక్కడ ఉండొద్దు. రండి, వెళ్ళిపోదాం. ఏయ్ ఆగు! బరిలోకి వచ్చి కర్ర సాములో కర్ర పట్టుకున్నాక ఈ బరి నుంచి బయటకు అడుగు పెట్టేది ఓడిపోయాకే. ఇదే న్యాయం. ఒక అమ్మాయికుడిని పట్టుకుని కొట్టడం గెలుపంటారా? గెలుపంటే మీలాగా సమర్థుడు మీ మీద నిలబడినప్పుడు, మీరు అతన్ని పడగొట్టినప్పుడు గెలుపవుతుంది. కానీ అమ్మాయికుడిని కొట్టినప్పుడు అవ్వదు. వాడు అమాయకుడైతే నా మీద గెలవడానికి లోపలికి ఎందుకు వచ్చాడు? ఆయనకేమీ తెలీదు. ఏదో మంచి చెయ్యాలని తొందరపడి వచ్చారు. మీలో ఎవరైనా ఒకరైనా వెళ్ళండి ప్లీజ్. అన్నా, మీలో ఎవరైనా ఒకరు వెళ్ళండి ప్లీజ్. అన్నా, మీరైనా వెళ్ళండి అన్నా. అన్నా, మీరైనా వెళ్ళండి అన్నా ప్లీజ్. ఇదిగో పిల్ల, నీ భర్తని కాపాడటానికి ఒకసారి పేరిస్తే బరిలోకి ఎంటర్ అయ్యాక బయటికి వెళ్ళటానికి ఉండదు. నీ భర్త బయటికి వెళ్ళాలి అంటే నీ భర్త ప్లేస్లో ఎవరో ఒకరు ఈ శివపురం నుంచి పేరిచ్చి బరిలో అడుగు పెట్టాలి. సుందరి, నువ్వెవరిని బతిమలాడొద్దు. నేను వీడిని కొడతాను. బాలగారు, మీరేమీ మాట్లాడకండి. మీరు ఆ కర్రను వదిలేయండి. లేదు, నేను పోటీ చేస్తా. రేయ్, ఆ అమ్మాయి పారిపోయింది, కానీ ఇక నువ్వు మొదలు పెట్టు. ఆట ఒక్క నిమిషం ఆపవలసిందిగా కోరుతున్నావు. శివపురం నుంచి బాలా ప్లేస్ లో ఒక అభ్యర్థి వస్తున్నారు. బాలగారు, మీరు వెళ్ళండి. సుందరి, అది కాదు. బాలగారు, మీరు వెళ్ళండి. ఓకే సుందరి, నువ్వు చెప్పావుగా, నేను వెళ్తాను. హే, నన్నే కొడతావా? ఇప్పుడు చూడు సుందరి నిన్నేం చేస్తుందో.
అయిపోయా. హే సుందరి కొట్టు కొట్టు. సుందరి కొట్టు. ఏయ్ కొట్టు. సుందరి కొట్టు కొట్టు. ఈ శివపురం త్రిపురం మీద నిలబడే దమ్ము ఎవరికైనా ఉందా? ఈ పోటీలో త్రిపుర మొదటి రౌండ్ రెండో రౌండ్ విజయం సాధించింది. జరగబోయే మూడో రౌండ్ కూడా విజయం సాధిస్తే శివపురందే గెలుపు. అలాగే గెలిచిన అభ్యర్థికి దాక్షాయణి గారి చేతుల మీదుగా 50,000 నగదు బహుమతి, ఈ కప్పుని ప్రెజెంటేషన్గా ఇస్తారు. ఇప్పుడు 2 నిమిషాలు డ్రింక్ బ్రేక్ ఇస్తున్నాం. సుందరి నువ్వు సూపర్. ఎలా కొట్టావు తెలుసా? అమ్మా, దేవతలా నువ్వు వచ్చావు. నిజంగా ఈ ఆటలో నువ్వు గెలిస్తే అంతకన్నా మాకు కావాల్సింది ఏమీ లేదు.